ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్న అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్, పి వెంకట్లింగం, సిఐటియు సీనియర్ నాయకులు తోట మద్దులు, సిఐటియు మండల కార్యదర్శి వెన్న బాలవెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన వెంటనే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను శనివారం నుండి అమలు చేయడం జరిగింది. వీటి వలన కార్మికులు స్వాతంత్ర్యం కంటే ముందు పోరాడి తెలుసుకున్న 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల వలన కార్మికులు యూనియన్లు పెట్టుకుంటే హక్కు కోల్పోతారు, మరియు సమ్మె చేసే హక్కు కోల్పోతారు, మరియు యజమానిని పులి అడిగే హక్కు కోల్పోతారు. కావున పాత 44 చట్టాలను కొనసాగించాలి. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపి ప్రభుత్వమే నడపాలని సిఐటియు డిమాండ్ చేశారు. ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిఐటియుగా దేశవ్యాప్తంగా కార్మికులు ఏకతాటిపై తీసుకువచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటాలు చేయడానికి వెనకాడమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జైలాను, వెంకట్రావు, పాములేటి, డిపి ఉపసేని, వెంకట్రమణ, దేవరాజు, నాగేంద్ర, చంద్రశేఖర్, 50 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము స్వాతంత్రం కాడికి ముందు సాధించుకున్న 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా చేసింది. ఆ 4 లేబర్ కోడ్లను 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత శుక్రవారం రోజునుంటే 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది. కాబట్టి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు నష్టం కలిగించి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కార్మికులు కొట్టకుండా ఆ 44 చట్టాలనే కొనసాగించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. కార్మికులకు సిఐటిగా ఎల్లవేళగా అండగా ఉంటూ వాళ్ళ పోరాటానికి మేము పూర్తిగా మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఆ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, అట్లనే స్కీమ్ వర్కర్లకు అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, కార్మికులకు అందరికీ సమగ్ర వేతన చట్టం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఆ 4 లేబర్ కోడ్ల ప్రతులను ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ సెంటర్లో దగ్ధం చేయడము జరుగుతూ ఉంది. లేని పక్షంలో, రద్దు చేయని పక్షంలో సిఐటిగా కార్మికులతో పెద్ద ఎత్తున 4 రాష్ట్రాలలో, 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తర్వాత మేము లబ్ధి పొందినామనుకొని బీజేపీ గవర్నమెంట్ ఈరోజు 4 లేబర్ కోడ్లను తెచ్చింది. వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో కార్మికులకు అందరినీ కూడగట్టి మీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము పూనుకుంటామని తెలియజేస్తూ సిఐటి పట్టణ కార్యదర్శి పి వెంకటలింగం, నంద్యాల. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మికులకు నష్టం జరిగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు నష్టం కలిగించి కార్పొరేట్లకు లాభం కలిగించే పద్ధతిలో ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లలో ప్రధానంగా కూలీలు అడిగే హక్కు లేదు, జీతం పెంచమని అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. ఇటువంటి కార్మికుల హక్కులన్నీ కాలరాసే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు
అయిపోయినాయి కాబట్టి నిన్నటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి, పాత 44 చట్టాలనే కొనసాగించాలి. లేకుంటే భవిష్యత్తులో సిఐటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని చట్టాలు రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అతి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. గతంలో స్వాతంత్రానికి పూర్వం నుండి 44 లేబర్ కోడ్లు సాధించుకున్నటువంటి కార్మిక వర్గం ఈరోజు చాలా అన్యాయంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు బలి కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే సిఐటియు ఈ యొక్క కార్మిక వర్గానికి అండగా నిలబడి ఆ యొక్క 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాడుతుంది. తప్పనిసరిగా ఈ దేశంలో ఈ నియంత్రిత పాలనను తుదముట్టించే దానికి కూడా ఇది ముందుకు పోతుంది. అందుకని ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ యొక్క లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతవరకు ఈ యొక్క కార్మిక వర్గానికి సిఐటి అండగా ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా నందు ఆరంభం నుండి అదే సంచలనం, ప్రతి ఏటా అదే ప్రభంజనం. నంద్యాల జిల్లా తలమానికం రాయలసీమ రారాజు శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మ్యాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్లే డైరెక్టర్లుగా కలిగిన విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల. 50 సంవత్సరముల ఇంటర్ విద్యా చరిత్రలో అత్యధిక సార్లు ఒకే బ్రాంచ్ నుండి ఎంపీసీ సీనియర్ ఇంటర్లు 988, 987, 986, 980 పైబడి, అదే విధంగా జూనియర్ ఇంటర్లో 466, 465, 464, 460 పైబడి అత్యధిక మార్కులు సాధించారు. బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ 5 ర్యాంకులు సాధించారు. నంద్యాల టౌన్ నుండి మొట్టమొదటి బిట్స్ బిలాని సాధించి రాయలసీమలోనే నంబర్ 1 గా నిలిచి సవాల్ విసిరిన కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. ఇంతవరకు ఎంసెట్ లో ఏ కళాశాలలో సాధించని బెస్ట్ ఎంసెట్ ర్యాంక్ 355వ ర్యాంక్ సాధించిన ఏకైక కళాశాల శ్రీ శ్రీ వెంకటేశ్వర. జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ, నీట్ కోచింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ శ్రీ వెంకటేశ్వర. విద్యార్థులకు వేరువేరుగా తరగతి గదులు మరియు వేరువేరుగా హాస్టల్ వసతి కలిగిన ఏకైక విద్యా సంస్థ శ్రీ శ్రీ వెంకటేశ్వర. వివరములకు సంప్రదించండి డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు ఆర్ఎస్ఎల్ రంగారావు. శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా, నంద్యాల. సెల్ నంబర్స్ 8919269598 మరియు 9440546361. అడ్మిషన్లు ప్రారంభమైనవి, త్వరపడండి.